ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, మనుష్యులు లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్యపెట్టడు. నేను అతన్ని త్రోసివేసి ఉన్నాను. మనుష్యులు పైరూపమును లక్ష్యపెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్యపెట్టును. సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వచనం సమూయేలు ప్రవక్త ఇజ్రాయేలీల కోసం కొత్త రాజును అభిషేకించడానికి యెష్షయి కుమారులలో ఎవరిని ఎంచుకోవాలో అన్వేషిస్తున్న సందర్భంలో వస్తుంది. సమూయేలు మొదట యెష్షయి పెద్ద కుమారుడైన ఎలీయాబును చూసి, ఇదిగో యెహోవా అభిషిక్తుడు అనుకున్నాడు. ఎందుకంటే అతడు పొడవుగా, బలంగా, ఆకర్షణీయంగా కనిపించాడు. కానీ దేవుడు సమూయేలుకు స్పష్టంగా చెప్పాడు, నువ్వు అతని రూపాన్ని చూస్తున్నావు, కానీ నేను హృదయాన్ని చూస్తాను అని. తర్వాత దేవుడు చిన్నవాడైన దావీదును ఎన్నుకున్నాడు. ఎందుకంటే అతని హృదయం దేవునికి దగ్గరగా ఉండేది. మనిషి సుదీర్ఘంగా, బలంగా, ఆకర్షణీయంగా కనిపించేవాడిని చూసి విలువ ఇవ్వడం సహజం. మనం తరచుగా రూపం, ధనం, స్థానం, పరిచయాలను చూసి తీర్పులు ఇస్తాము. కానీ దేవుని దృష్టి భిన్నంగా ఉంటుంది. ఆయన మన హృదయాన్ని చూస్తాడు. మన రూపం, శక్తి, సామర్థ్యాలు దేవుని నిర్ణయానికి ప్రధాన కారణం కావు. మనుషులు గొలియాతును శక్తివంతుడు, అజేయుడు అని చూశారు. కానీ దేవుడు చిన్న దావీదులో విశ్వాస హృదయాన్ని చూసి అతని చేత గెలిపించాడు. అలాగే యేసుక్రీస్తు శిష్యులు చదువుకున్నవారు కారు, సంపన్నులు కాదు, సాధారణ మత్స్యకారులు. కానీ దేవుడు వారి హృదయాన్ని, సంసిద్ధతను చూసి ఎన్నుకున్నాడు. వారి చేత లోకమంతటా సువార్త వ్యాప్తి చెందింది. అనగా దేవుని పనులకు ఎంపికయ్యేది మన హృదయమును బట్టియే గాని మన రూపమును బట్టి, మన సామర్థ్యమును బట్టి కాదు. కాబట్టి మనం ఎప్పుడు దేవుని ముందు మన హృదయాన్ని పరిశుద్ధంగా ఉంచుకొనుటకు ప్రయాసపడాలి. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, హృదయములను, అంతరింద్రియములను పరిశీలించు నీతిగల దేవా, దుష్టుల చెడుతనము మాన్పుము, నీతిగల వారిని స్థిరపరచుము. యథార్థ హృదయాలను రక్షించు దేవుడే నా కేడమును మోయువాడై ఉన్నాడు. న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును. ఆయన ప్రతిదినము కోపపడు దేవుడు. ఒకడును మల్లని ఎడల ఆయన తన ఖడ్గమును పదును పెట్టును, తన విల్లు ఎక్కుపెట్టి దానిని సిద్ధపరిచి ఉన్నాడు అని. ప్రియులారా, యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెతుకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి. భక్తిహీనులు తమ మార్గమును విడవవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను. వారి యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. ఆయన తలంపులు మన తలంపుల వంటివి కావు, ఆయన త్రోవలు మన త్రోవల వంటివి కావు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మన మార్గముల కంటే ఆయన మార్గములు, మన తలంపుల కంటే ఆయన తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. అపోస్తలుడైన పేతురు ఈ విధంగా అంటున్నాడు, ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమునైన రాయగు ప్రభునద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్లవలే నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఏలి అనగా, ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినదియు అమూల్యము నాకు మూలరాతిని సియోనులో స్థాపించుచున్నాను. ఆయన యందు విశ్వాసముంచువాడు ఏమాత్రమును సిగ్గుపడడు అను మాట లేఖనమందు వ్రాయబడి ఉన్నది. విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించరో అదే మూలకు తలరాయి ఆయను, మరియు అది అడ్డురాయు అడ్డుబండయు ఆయను అని. సహోదరి సహోదరులారా, దేవుని వాక్యం సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగులను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది. మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టం ఏదీ లేదు. మనం ఎవనికి లెక్క చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు గనుక మనం ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదము. మన ప్రధాన యాజకుడు మన బలహీనతలందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము.
అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మనుష్యులు లక్ష్యపెట్టు వాటిని నీవు లక్ష్యపెట్టవని, మనుష్యులు పైరూపమును లక్ష్యపెట్టుదురు గాని నీవు హృదయమును లక్ష్యపెట్టుదువని, నీ దృష్టి భిన్నంగా ఉంటుందని, మా రూపం, శక్తి, సామర్థ్యాలు నీ నిర్ణయానికి ప్రధాన కారణం కావని తెలియజేశావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, నీ పనులకు ఎంపికయ్యేది మా హృదయమును బట్టియే గాని మా రూపమును బట్టి, మా సామర్థ్యమును బట్టి కాదు. గనుక మేము ఎప్పుడూ నీ ముందు మా హృదయాన్ని పరిశుద్ధంగా ఉంచుకొనుటకు ప్రయాసపడే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని, నీ దృష్టికి ఏర్పరచబడినదియో అమూల్యమును సజీవమునైన రాయగు ప్రభువునొద్దకు వచ్చిన వారమై యేసుక్రీస్తు ద్వారా నీకు అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మేమును సజీవమైన రాళ్లవలే నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుటకు కృపచూపమని ఆకాశమండలము గుండా వెళ్ళిన నీ కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మాకు ఉన్నాడు గనుక మేము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టే ఆత్మీయత మాలో ప్రతి ఒక్కరికి నీవే అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.